భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. మాల్దీవ్స్ మన ఇండియాతో పెట్టుకుంది, చైనాకి ముందు వెళ్ళింది, టర్కీ దగ్గరికి వెళ్ళింది. బేసిక్గా వాళ్ళు కట్టర్పంథీ అంటే ఇస్లామిక్ కట్టర్పంథీ చూపించడానికి ట్రై చేసింది. సరే, దానికి పరిణామం రిపర్కషన్స్ ఉంటాయి కదా, రియాక్షన్స్. మన మన బంగాళదుంపలు ఎక్స్పోర్ట్ మాల్దీవ్స్ స్టాప్ చేస్తున్నారు. దాంతో వాళ్ళకి బంగాళదుంపలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో మనం తెచ్చుకోవాలి, దూరం నుంచి తెచ్చుకోవాలి. వాళ్ళతో ఇప్పుడు ఎగ్ ఎక్స్పోర్ట్ కూడా ఆపేశారు. ఎగ్స్ మాల్దీవ్స్ బదులు రష్యాకి పంపిస్తారు. ఎగ్స్ మీకు మిగతా కంట్రీస్ పంపిస్తే మనకు డబ్బులు ఎక్కువ వస్తాయండి. గల్ఫ్ కంట్రీస్ కానీ రష్యాకి కానీ పంపిస్తే మనకి డబ్బులు ఎక్కువ వస్తాయి యాక్చువల్లీ. కానీ వీడు మా పక్కనే ఉన్నాడు కదా అని చెప్పి మనం ఫ్రెండ్లీ కంట్రీ అని చెప్పి తక్కువకే ఇస్తున్నాం వాడికి. అయినా కూడా వాళ్ళకి ఇలాంటి వేషాలు వేయడం వల్ల ఎగ్ ఎక్స్పోర్ట్ ఆపేసి దాన్ని రష్యాకి పంపిస్తున్నారు వాళ్ళు. మనకి లాభం ఉందని వాళ్ళు. సరే, నెక్స్ట్, ఈ మధ్య కాలంలో పాపం ఒక ఘోరమైన సంఘటన జరిగింది. నిన్న మొన్న ఒక 14 ఏళ్ల కుర్రాడికి మెడికల్ ఎమర్జెన్సీ వస్తే అది ఆ హెలికాప్టర్స్ మన హెలికాప్టర్స్లోనే తీసుకురా. మామూలుగా అంతకుముందు అయితే వెంటనే ఇండియన్ అంటే మనకు కేరళలో హాస్పిటల్కి తీసుకొస్తారు. తీసుకొద్దామని వాళ్ళు ట్రై చేస్తే దానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి హెలికాప్టర్ టేక్ ఆఫ్ చేయడానికి. దాంతో ఆ కుర్రాడు అక్కడ చచ్చిపోయాడు. ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఈ ప్రెసిడెంట్ మూజీ మీద చాలా ఆగ్రహంగా ఉన్నారు. వాడు చేసిన మూర్ఖ పనికి ఒక చిన్న కుర్రాడు, 14 ఏళ్ళ కుర్రాడు బలైపోయాడు. అది చాలా బాధాకరం. సరే, అది మరి ప్రజలు కూడా చాలా ఆగ్రహంతోనే ఉన్నారు అంటున్నారు. మరి ఎలా జవాబు చెప్తారో ఏం జరుగుతుందో చూద్దాం. జై శ్రీరామ్.